గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. ఈరోజు మనం గురుకుల క్వశ్చన్ పేపర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలంగాణ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఈ నెల 25న పరీక్షను నిర్వహించబోతున్నారు. గురుకుల డిగ్రీ ఎంట్రన్స్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ 2020ని ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఇంటర్లో సిఈసి కంప్లీట్ చేసుకొని డిగ్రీలో బీకామ్ చదివే స్టూడెంట్స్ కోసం ఈ క్వశ్చన్ పేపర్, ఇది బీకామ్ క్వశ్చన్ పేపర్ అన్నమాట. డిగ్రీలో బీకామ్ చేసే పిల్లల కోసం ఈ క్వశ్చన్ పేపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 120 క్వశ్చన్స్. టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటాయండి. 120 క్వశ్చన్స్ కి 120 మార్క్స్, 150 మినిట్స్. టైం వచ్చేసి 10:30 AM to 1 PM, 2.5 hours ఎగ్జామ్ కి టైం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్వశ్చన్ పేపర్ లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇంగ్లీష్, అకౌంటెన్సీ అండ్ ఎకనామిక్స్, కామర్స్. ఇంగ్లీష్కి వచ్చేసి 30 మార్క్స్, అకౌంటెన్సీకి వచ్చేసి 30 మార్క్స్, ఎకనామిక్స్ క్వశ్చన్ పేపర్ కూడా ఎకనామిక్స్ క్వశ్చన్స్ కూడా 30 క్వశ్చన్స్ అండ్ కామర్స్ క్వశ్చన్ 30. టోటల్ 120 క్వశ్చన్స్, 120 మినిట్స్, 150 మినిట్స్, 120 మార్క్స్ ఉంటాయండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. దే విల్ నో నెగటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్స్ కి నెగటివ్ మార్కింగ్ లేదన్నమాట. చూడండి, ఫస్ట్ వన్ పార్ట్ 1 ఇంగ్లీష్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంగ్లీష్ ఉంటుందండి. ఇంగ్లీష్ వచ్చేసి ఇదిగోండి, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఆర్ యూ ఫాండ్ రీడింగ్ ఇంగ్లీష్ నావెల్స్ ఆర్ షార్ట్ స్టోరీస్? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ రైట్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్స్ నుంచి స్టార్టింగ్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, చూసారా? ఇవి మన ఇంగ్లీష్ క్వశ్చన్స్. ఇంగ్లీష్ నుంచి 30 మార్క్స్ కాబట్టి 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ పేపర్లో 8 క్వశ్చన్స్, సెకండ్ పేపర్లో 15th క్వశ్చన్ వరకు, టెన్త్ క్వశ్చన్, 11th క్వశ్చన్, 12th క్వశ్చన్, 15th క్వశ్చన్. నెక్స్ట్ 16th to 23rd క్వశ్చన్ వరకు, అప్ టు 23 క్వశ్చన్స్. సెకండ్ పేపర్. 4 ఆప్షన్స్ ఈజ్ గివెన్ హియర్. ABCD 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్. గ్రామర్లో వచ్చేసి ఆపోజిట్ వర్డ్స్, సిలబుల్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ అన్నీ ఇస్తాడు. ట్వంటీ-4th క్వశ్చన్ నుంచి 30 క్వశ్చన్స్. ఇంగ్లీష్ 30 క్వశ్చన్ వరకు ఇంగ్లీష్ ఇచ్చాడు. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి అకౌంటెన్సీ. అకౌంటెన్సీలో 31 నుంచి స్టార్ట్ అయింది. భాగస్తుని విరమణ ఏ సెక్షన్ ద్వారా జరుగుతుంది? ఏ సెక్షన్. రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్ బిలాంగ్స్ టు విచ్ సెక్షన్? ఆప్షన్ ఏ వచ్చి సెక్షన్ 32O, సెక్షన్ 32I. ఆప్షన్ సి వచ్చేసి సెక్షన్ 232J. ఆప్షన్ డి వచ్చేసి సెక్షన్ 32D. 4 option is given here.
యూ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. నెగటివ్ మార్కింగ్ ఉండదు. 30 నుంచి 34th క్వశ్చన్ వరకు. అండ్ నెక్స్ట్ 35 question. Next 36th question. Next 37th question. Next 38th question. Next 39th question. 40, 41, 42. Next page 43. Next 40 question. అకౌంటెన్సీలో వడ్డీలు, ఆస్తులు, మూలధనం, అప్పులు, వాటి యొక్క ఖర్చు, ఆదాయం, లాభాలు, నష్టాలు, వీటి గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. నెక్స్ట్ 50 నుంచి 53. Next 54th question. వరకు క్వశ్చన్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను, బట్ మీకు చాలా తక్కువ టైం ఉంది. అంటే ఈ నెల 25th ఎగ్జామ్ ఉంది కాబట్టి మీకోసం ఈ చిన్న వీడియోని అందిస్తున్నాం. నెక్స్ట్ పార్ట్ 3 ఎకనామిక్స్. 61 నుంచి క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి. కళ్యాణ లక్ష్మి పథకం SC/ST కుటుంబాలను ఆర్థికంగా ఆదుకొనుటకు. ఈ పథకం అక్టోబర్ 2, 2014 నుండి అమలవుతుంది. దీంట్లో క్వశ్చన్స్ 1 మాత్రమే, B సెకండ్ మాత్రమే, C 1 and 2, D 5 ఏవి కావు అని ఇచ్చాడు. 4 ఆప్షన్స్, దీంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య. చూడండి, తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ ప్రధాన ఆశయం మన ఊరు మన చెరువు, మన బడి మన గ్రామం మన పథకం. 4 ఆప్షన్స్లో మన ఊరు మన చెరువు అనేది ఆన్సర్. నెక్స్ట్ 64th క్వశ్చన్.
నెక్స్ట్ 72 క్వశ్చన్. డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ పుస్తక ప్రచురణ ఎవరిది? క్యాల్కులేట్ మీడియన్ ఫ్రమ్ ద డేటా గివెన్ హియర్. దత్తాంశం నుండి మధ్యగత విలువలను కనుక్కోమన్నాడు. ఆర్థికాభివృద్ధి అనేది ఒక ఏకోన్ముఖ ప్రక్రియ, బహుముఖ ప్రక్రియన చురుకైందా? ఇది క్వశ్చన్. నెక్స్ట్ 80. ఈ క్రింది వానిలో తృతీయ రంగానికి చెందనిది ఏది? వ్యాపారమా, రవాణా, బ్యాంకింగ్, అడవుల పెంపకం. 2013-14లో సేవా రంగంపై భారతీయ జీడిపి ఎంత శాతం చెల్లించింది? 24%, 43%, 49%, సుమారు 60%. 82, 83, 84th క్వశ్చన్. ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి సాధనం శ్రమ, మూలధన, భూమి, వ్యవస్థాపన. 85th క్వశ్చన్. సంపూర్ణ పోటీ స్థితిలో ఉత్పత్తి కారకాలకు ఉండే డిమాండ్ ప్రత్యక్ష ఉత్పన్న ఏ అండ్ బి పైదేది కాదు. ఆప్షన్స్. 88th క్వశ్చన్. సాధారణంగా పర్యావరణం అనగా ఏంటి? జీవించుట, చుట్టూ ఆవరించి ఉన్న వృద్ధి, ఒత్తిడి. నెక్స్ట్ 89th క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ నబార్డ్. ఎక్స్పాండ్ ద నాబార్డ్. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. నాబార్డ్ను విస్తరించండి. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ ఇన్వెస్ట్మెంట్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ ఫైనాన్స్ అండ్ రూరల్ డిగ్రేడేషన్. నన్ ఆఫ్ దీస్ అబౌవ్. నెక్స్ట్ 90 క్వశ్చన్. ప్రభుత్వం 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకటించిన తేదీ ఏది? నెక్స్ట్ 44th కామర్స్. 91 క్వశ్చన్. నిర్వహణ సిద్ధాంతాల్లో కాంది ఏది? 92. POSDCORBను రూపొందించింది ఎవరు? 93rd క్వశ్చన్. ఈ క్రింది వాళ్ళలో ఏ ప్రణాళికలు లక్షణాలు? ప్రణాళిక ఒకే వివేకవంతమైన ప్రక్రియ, లక్ష్యం ఆధారంగా ప్రణాళిక, నిర్వహణ ప్రక్రియలు, ప్రణాళిక ఒక ప్రాథమిక విధి, ప్రణాళిక నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 94th క్వశ్చన్. దేనిని యాజమాన్యపు విధులు అంటారు? ఈక్విటీ వాటాలు, నిలిపి ఉంచిన అర్జనలు, వాణిజ్య పత్రాలు, డిబెంచర్లు.
95th question, 96th one, next 97th question. వస్తువుల కొనుగోలు అమ్మకం ద్వారా సంపద సృష్టించడం లేదా సేకరించడంలో నిమగ్నమయ్యే మానవ చర్యలను వ్యాపారాన్ని ఎవరు నిర్వహించారు? బిఓ వీలర్, కీత్ మరియు కార్లో, ఏబి వీలర్, ఎల్హెచ్ హనీ. నెక్స్ట్ 98th question, నెక్స్ట్ 99. భారత భాగస్వామ్య చట్టం ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ 100th question, జాయింట్ స్టాక్ కంపెనీ లక్షణాల్లో లేనిది ఏది? చట్టం సృష్టించిన కల్పిత వ్యక్తి, అధికార ముద్ర, ప్రజాస్వామ్య నిర్వహణ, వాటాల బదిలీ ఉండదు. ఈ 4 ఆప్షన్స్లలో ఏది కరెక్ట్ మీరే ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 101. ద్రవ్యపరమైన ఆస్తులను సృష్టించి మళ్లింపు చేసే మార్కెట్లను ఏమంటారు? విత్త మార్కెట్, ద్రవ్య మార్కెట్, ప్రాథమిక మార్కెట్, మూలధన మార్కెట్. క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం తరపున స్వల్పకాలిక నిధుల అవసరాలను తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ చేత డిస్కౌంట్ కోసం జారీ చేసిన ఒక ప్రామిసరీ నోట్ వాణిజ్య పత్రము, పిలుపు ద్రవ్యమా, వాణిజ్య బిల్లుల? ట్రెజరీ బిల్సా? బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ని స్థాపించిన సంవత్సరం 1977, 1978, 1975, 1976. నెక్స్ట్ 105 క్వశ్చన్. క్వశ్చన్స్ అన్నీ ఈజీగానే ఉన్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ బుక్స్ నుంచే ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈజీగా ఉన్నాయి క్వశ్చన్స్. ఇంటర్ బుక్స్ మొత్తం చదివితే ఈజీగా గెయిన్ చేయగలరు 100 above మార్క్స్. వన్ 109, 110, 111, 112 వరకు క్వశ్చన్స్. నెక్స్ట్ 113 నుంచి క్వశ్చన్స్. బ్యాంకు అనే పదం